నమస్తే. ఈరోజు మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీ జీవితంలో ఏదో ఒక గొప్ప మార్పు మొదలవుతుందని అర్థం. మనమందరం విజయం కోసం, శాంతి కోసం ఎక్కడో వెతుకుతూ ఉంటాం. కానీ మనకు కావాల్సిన అన్ని సమాధానాలు మన దగ్గరే, మన సంస్కృతిలోనే ఉన్నాయి. అదే భగవద్గీత. భగవద్గీత అంటే భయం పోగొట్టి భరోసా ఇచ్చే ఒక అద్భుతమైన మార్గదర్శి. ఈ వీడియోలో మనం చూడబోయే 30 అమూల్యమైన ఆలోచనలు మీ మనసులోని అయోమయాన్ని తొలగించి మిమ్మల్ని ఒక పాజిటివ్ ఎనర్జీతో నింపేస్తాయి. మీ రోజుని ఒక పాజిటివ్ నోట్తో స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే పదండి, ఆ కృష్ణ పరమాత్ముడు బోధించిన జీవిత సత్యాలు సరళంగా తెలుసుకుందాం. గీత అనేది సంపూర్ణ జీవిత దర్శనం. దీన్ని అనుసరించే వ్యక్తి ఎల్లప్పుడూ ఉత్తమమైన వాడవుతాడు. భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు ఉన్నాయి. అందరికీ వీటిని చదవడం కొంచెం కష్టమే. అందుకే ఈ ప్రత్యేకమైన సందర్భంలో మనం భగవద్గీత యొక్క ఒక 30 ఆలోచనలను మాట్లాడుకుందాం. ఈ ఆలోచనలు ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు వినండి. రండి. నీ అధికారం కేవలం పని మీద మాత్రమే, ఫలితం మీద నీకు అధికారం లేదు. అందుకే ఫలితం కోసం కాకుండా పని మీద దృష్టి పెట్టు. నిష్కామ కర్మ, ప్రతిఫలం ఆశించకుండా చేసే పనే నిన్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. కర్తవ్య పాలన, నీ బాధ్యతను నువ్వు నిర్వర్తించడం కంటే పెద్ద ధర్మం మరొకటి లేదు. అలసత్వాన్ని వీడు. పని చేయకుండా సోమరిగా ఉండడం కంటే తప్పులు చేస్తూ అయినా పని చేయడం మేలు. పరిపూర్ణత, నువ్వు చేసే చిన్న పనైనా మనసు పెట్టి అత్యంత ప్రభావవంతంగా చేయడమే అసలైన యోగం. మనసే నీ మిత్రుడు, శత్రువు. నియంత్రణలో ఉంటే మనసే నీకు మిత్రుడు, లేకపోతే అదే నీ అతిపెద్ద శత్రువు. కోపాన్ని నియంత్రించు. కోపం వల్ల వివేకం నశిస్తుంది. అది నిన్ను పతనానికి దారితీస్తుంది. స్థితప్రజ్ఞత, గెలుపులో పొంగిపోకు, ఓటమిలో కృంగిపోకు. రెండింటినీ సమానంగా స్వీకరించు. అతి సర్వత్ర వర్జయేత్, అతిగా తినడం, అతిగా నిద్రపోవడం, ఈ రెండూ ప్రగతికి అడ్డంకులే. ఆలోచనల ప్రభావం, నువ్వు ఏది ఆలోచిస్తే అదే అవుతావు. కాబట్టి ఎప్పుడూ గొప్పగా ఆలోచించు. మార్పు సహజం. ఈరోజు నీకున్న కష్టం రేపు ఉండదు. కాలం మారుతుంది, దాంతోపాటు పరిస్థితులు మారుతాయి. ఏది జరిగినా మంచికే. గతంలో జరిగింది, ఇప్పుడు జరుగుతున్నది, భవిష్యత్తులో జరగబోయేది అంతా నీ మంచికే. మృత్యువు భయం వద్దు. ఆత్మకు చావు లేదు. పాత బట్టలు తీసేసి కొత్తవి వేసుకున్నంత సులభంగా ఆత్మ శరీరాన్ని మారుస్తుంది. నువ్వు ఏదీ తీసుకురాలేదు. ఖాళీ చేతులతో వచ్చావు, ఖాళీ చేతులతో వెళ్తావు. మధ్యలో ఉన్నవన్నీ కేవలం ఒక అనుభవం మాత్రమే. సందేహం వద్దు. అనుమానం ఉన్న చోట సంతోషం ఉండదు. నీ మీద నీకు పూర్తి నమ్మకం ఉండాలి. అసూయని వీడు. పక్కవాడి ఎదుగుదల చూసి ఈర్ష్యపడితే నీ సృజనాత్మక చచ్చిపోతుంది. క్షమాగుణం, క్షమించడం వల్ల నువ్వు గొప్పవాడి అవుతావు. నీ మనసు ప్రశాంతంగా మారుతుంది. అహంకారం, నేనే చేస్తున్నాను అనే అహంకారం ఉన్న చోట జ్ఞానం ఉండదు. మౌనం, అవసరం లేని చోట మాట్లాడడం కంటే మౌనంగా ఉండడం వల్ల 1000 రెట్లు మేలు. సరైన ఆహారం, సాత్విక ఆహారం తీసుకుంటే నీ ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉంటాయి. ప్రస్తుతంలో జీవించు. జరిగిపోయిన దాని గురించి బాధపడకు, జరగబోయే దాని గురించి బాధపడకు. ఈ క్షణాన్ని అనుభవించు. సంతోషం నీ లోపలే ఉంది. బయట వస్తువుల్లో సంతోషం వెతకడం ఆపు. నీ మనసు ప్రశాంతంగా ఉంటే ఎక్కడున్నా సంతోషంగానే ఉంటావు. భయం వద్దు. భయం ఒక భ్రమ. ధైర్యంగా ముందుకు అడుగు వేస్తేనే విజయం నీకు దక్కుతుంది. సమానత్వం, మనుషులందరిలోనూ, ప్రాణులన్నింటిలోనూ ఆ పరమాత్మని చూడటమే అసలైన జ్ఞానం. త్యాగం, నీలోన చెడు అలవాట్లు వదిలేయడమే అసలైన త్యాగం. ఆశను వదులుకోకు. కష్టాలు అనేవి నిన్ను పరీక్షించడానికి వస్తాయి, నిన్ను నాశనం చేయడానికి కాదు. విశ్వాసం, నమ్మకం ఉంటే విషం కూడా అమృతం అవుతుంది. ఆ దేవుడిపై భారం వేసి నీ పని చెయ్యి. ఓర్పు, ఎంతటి కష్టకాలమైనా సరే ఓర్పుతో ఉంటే ఏదో ఒక రోజు వెలుగు వస్తుంది. ఈ 30 భగవద్గీత ఆలోచనల్లో మీకు ఏ పాయింట్ బాగా నచ్చింది? మీరు దేన్ని పాటిస్తారు అనేది కామెంట్ చేయండి. శ్రద్ధ ఉన్నవాడికి మాత్రమే జ్ఞానం లభిస్తుంది. ఏదైనా నేర్చుకోవాలనే తపన ఉండాలి. శరణాగతి, మీ శక్తి వంచన లేకుండా ప్రయత్నించు. ఆపై ఫలితాన్ని కాలానికి వదిలేయి ప్రశాంతంగా ఉంటావు. ఫ్రెండ్స్, మన పైన మనం చెప్పుకున్న ఈ 30 సూత్రాలు కేవలం మాటలు మాత్రమే కాదు, ఇవి జీవితాన్ని గెలిపించే అస్త్రాలు.
మనకు సమస్యలు వచ్చినప్పుడు భయపడటం సహజం, కానీ ఆ భయాన్ని దాటి అడుగు వేయడమే భగవద్గీత మనకు నేర్పే పాఠం. భగవద్గీతలోని ఒక్క శ్లోకం లేదా మనం ఇందాక చెప్పుకున్న ఒక్క పాయింట్ అయినా మీ మనసుకు తాకినా అది మీ జీవితంలో ఒక గొప్ప మార్పుకు నాంది అవుతుంది. గుర్తుంచుకోండి, యుద్ధం బయట కాదు, మన మనసులోనే జరుగుతుంది. ఆ మనసును గెలిచిన వాడు ప్రపంచాన్ని గెలుస్తాడు. మీరు ఇక్కడి వరకు వీడియో చూసారంటే మీరు మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవాలని అనుకుంటున్నారు. ఈ 30 పాయింట్స్లో మీకు ఏది బాగా నచ్చింది, ఏది మీ జీవితానికి దగ్గరగా అనిపించింది తప్పకుండా కింద కామెంట్ చేయండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ధైర్యంగా ఉండండి, మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.